నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలో డాక్టర్ పటోళ్ల సంజీవారెడ్డి శాసనసభ్యులు నివాసం పీకేఆర్ గ్రౌండ్లో ఈరోజు మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి మరియు మన నారాయణఖేడ్ పేదల ఆశాకిరణం మరుపురాని నేత పటోళ్ల కృష్ణారెడ్డి మాజీ శాసనసభ్యులు జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పటోళ్ల సంజీవారెడ్డి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ సేట్, రాజేష్, వివేకానంద, హనుమాన్లు, మాజిద్, రామకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు పండరిరెడ్డి, తాహిర్, రమేష్, చౌహాన్, వినోద్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పూజ్య బాపూజీ మనకి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టినటువంటి తర్వాత దేశంలో ప్రపంచంలో మొత్తము అహింసా మార్గాన్ని సూచించినటువంటి తర్వాత శాంతి గురించి పాటుపడినటువంటి మన పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని తర్వాత అలాగే మన దివంగత నేత భారత ప్రధానమంత్రి మన లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం పురస్కరించుకొని మరియు నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు దివంగత శాసనసభ్యులు గౌరవనీయులు మన కీర్తిశేషులు కృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కూడాను పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఎప్పటిలాగే ఈ అక్టోబర్ 2 ఈరోజు కూడా కృష్ణారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎంతోమంది కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో కూడా చాలామంది కార్యకర్తలు సుమారు 105 మంది ఏమో బ్లడ్ డొనేట్ చేసినట్లుంది. వారందరికీ పేరు పేరున నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని చెప్తాను. ఎందుకంటే రక్తదానం అన్నిటికంటే మహాదానం. ఎందుకంటే ఒకరికి ఒక రక్తం దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు. ఎంతోమంది రక్తము లభించక ఎంతోమంది చనిపోయిన పరిస్థితులు ఈరోజు ఇంతమంది రక్తదానం చేయడం చాలా అభినందనీయం. తర్వాత నారాయణఖేడ్లో కూడా బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసి ఎప్పటికప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో ఒకవేళ రక్తం అవసరం అనుకుంటే వాళ్ళందరూ వివిధ హాస్పిటల్కి పోయి రక్తం కూడా ఇచ్చొస్తూ ఉన్నారు. బ్లడ్ డోనర్స్ గ్రూప్కి కూడా నా తరఫున అభినందిస్తా ఉన్నా అని చెప్పేది